హలో హాయ్ నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గార్డెనింగ్ అండ్ పెట్స్. ఇదేంటో తెలుసు కదా మీ అందరికీ, కరివేపాకు మొక్క. దీని గురించి మాకు తెలుసులే అని అయితే అనుకోకండి. దీని గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ బెనిఫిట్స్ అయితే చెప్దామని అనుకుంటున్నాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో లీవ్స్ అయితే. మొదటి ఫ్యాక్ట్ వచ్చేసి ఇదైతే మోస్ట్ సన్ లవింగ్ ప్లాంట్ అనమాట. అంటే సన్కి బాగా ఎక్స్పోజ్ చేస్తే ఇంకా చాలా బాగా గ్రోత్ అయితే ఉంటుంది దీనికి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫాస్ట్ గ్రోయింగ్ మన ఫాస్ట్ గ్రోయింగ్ అని చెప్పొచ్చు, క్వైట్ ఆపోజిట్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ చూసుకుంటే మీకు 2 ప్లాంట్స్ ఉన్నాయి. రెండైతే మేము ఒకటే సేమ్ టైంలో పెట్టాము. నియర్లీ 6 months అవుతుంది అనుకుంటాను. ఇదేమో అస్సలు పెరగలేదు. ఇది చూడండి ఎంత బాగా పెరిగిందో, మంచిగా ఉంది గ్రోత్ దీంట్లో. అండ్ మా దగ్గర ఇంకో ప్లాంట్ అయితే ఇంకో ప్లాంట్ అయితే దాక్కుని ఉంది, చిన్నది. ఇది కూడా నేనే వేసాను కానీ చిన్నగా ఉంది బాగా. ప్రజెంట్ డేస్లో యూజువల్లీ నార్మల్లీ క్యాజువల్లీ అందరి ఇళ్ళలో అయితే ఉంటుంది మొక్క. దీనికి ఒక చిన్న టిప్ ఏంటంటే, మనం నార్మల్గా బియ్యం కడిగిన నీళ్ళు అయితే పడేస్తుంటాం కదా వేస్ట్గా, పడేయకుండా వీటికి వేసుకుంటే కనుక మంచిగా పెరిగిద్ది. నేను దీన్ని ఇలాగే చేశాను, ఇది కూడా అలాగే చేశాను కానీ ఇదైతే మంచిగా పెరగలేదు. దీనికి హెల్త్ అస్సలు ఏమైపోయిందో తెలియదు కానీ ఆకులు మొత్తం డల్గా ఉన్నాయి. ఇది మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి. పొద్దున్నే ఇట్లా తీసేసి కూరలేసా అనమాట. కమింగ్ టు ద బెనిఫిట్స్, మనం కూరలో కరివేపాకుని చాలా ఈజీగా తీసి పడేస్తాం కదా, ఇదైతే మన హెల్త్కి చాలా మంచిది. ఇది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐరన్ సప్లిమెంటరీ అయితే బాగా మనకి సప్లై చేస్తుంది, ఐరన్ దీని నుండి అయితే. అండ్ మన హెయిర్కి స్కిన్కి చాలా మంచిది. హెయిర్ అయితే బాగా గ్రోత్ అవుతుంది దీంతో. సర్ప్రైజింగ్లీ హార్ట్ హెల్త్కి అయితే ఇది చాలా అంటే చాలా మంచిది. హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ తీసుకుంటే కూడా డైరెక్ట్గా తీసుకోవచ్చు, పౌడర్గా చేసన్నా తీసుకోవచ్చు. కరివేపాకు పొడి అని కూడా చేసుకుంటారు చాలామంది, అలా కూడా చేసుకోవచ్చు. దీంతో హెయిర్ ఆయిల్ కూడా చేస్తాను నేను అదే హెయిర్ ఆయిల్ అయితే యూస్ చేసుకుంటాను. ఫర్ టుడే, బై బై, లైక్ అండ్ సబ్స్క్రైబ్.